హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ విజయవాడకు సంబంధించి ఒక రిజల్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ శాంపిల్ టేకర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ అండ్ ల్యాబ్స్, అలాగే ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సబ్ సర్వీసెస్ నుంచి ఈ నాన్ గెజిటెడ్ పోస్ట్ పీసీ కోడ్ నెంబర్ 1, అలాగే ఇది జనరల్ రిక్రూట్మెంట్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నెంబర్స్ గమనించినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 11/2022కి సంబంధించి ఈ రిజల్ట్ నోటిఫికేషన్ అనేది ఏపీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇన్ continuation to the result notification dated on 7/11/2023, it is hereby notified that basic on the merit in the written line CBT examination held on 19/8/2023 afternoon, అలాగే 21/8/2023 forenoon వరకు అయితే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ CBT ఎగ్జామినేషన్ జరిగింది. ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ శాంపిల్ టేకర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, అలాగే పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ సబ్ సర్వీసెస్. నోటిఫికేషన్ నెంబర్ 11/2022కి సంబంధించి ఇది నోటిఫికేషన్ నెంబర్ అన్నమాట. ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ రిజిస్టర్ నెంబర్స్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఇన్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఆఫ్ ది నోటిఫికేషన్ నెంబర్ 11/2022కి ప్రకారం అయితే వీటికి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు. ద వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఈజ్ టు బి హెల్డ్ ఆన్ 21/6/2024 రోజున వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే 10 AM నుంచి మీకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ఏపీపీఎస్సీ న్యూ హెచ్ఓడిస్ బిల్డింగ్, 2nd floor, MG రోడ్, ఆపోజిట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడకు సంబంధించి ఇక్కడ మీకు సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం పిన్ కోడ్ చెక్ చేసుకోవచ్చు. 520010కి సంబంధించి ఉంటుంది. అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఇఫ్ రిక్వైర్డ్ ద క్యాండిడేట్ డు నాట్ టర్న్ అప్ ద వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇన్ ఎనీ కేటగిరీ, క్యాండిడేట్ నెక్స్ట్ ఇన్ మెరిట్ లిస్ట్ విల్ బి కాల్డ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్ who are provisionally qualified for the certificate verifications are required to produce the following original certificates. మీరు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలంటే ముందుగా వచ్చేసి ఏజ్ సర్టిఫికేట్ అండి, అంటే ఏజ్ వచ్చేసి మీకు యాజ్ పర్ ద SSC ప్రకారం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లైక్ మీ యొక్క పోస్ట్ను బట్టి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ లైక్ బోనోఫైడ్ అనమాట. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేటెస్ట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. నాన్ క్రిమి లేయర్ వచ్చేసి బీసీకి సంబంధించి జీవో MS నెంబర్ 3 ప్రకారం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి కూడా ఇక్కడ మీరు దానికి సంబంధించి 4/4/2006కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మీరు నాన్ క్రిమి లేయర్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్లైమ్ రిజర్వేషన్ అండర్ ద బీసీ కమ్యూనిటీ కొరకు అయితే ఈ నాన్ క్రిమి లేయర్ అనేది వర్తించడం జరుగుతుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్స్ ఫర్ ది క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే మాత్రం మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్రొడ్యూస్ ద ఎనీ సర్టిఫికేట్స్ దే విల్ నాట్ ట్రీటెడ్ యాజ్ ద ఎలిజిబుల్ విత్ రిఫరెన్స్ టు ద పర్టికులర్ ఫర్నిష్డ్ బై హిమ్ ఆర్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు డౌన్లోడ్ ద కాల్ లెటర్ మెమో, చెక్ లిస్టెస్ అండ్ అసిస్టేషన్ ఫార్మ్స్ ఇన్ ద కమిషన్ వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ సబ్మిటెడ్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ ఫార్మ్స్ ఇన్ ద డూప్లికేట్ 2 sets అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ద ఇండివిజువల్ మెమోస్ విల్ బి సెంట్ టు ది క్యాండిడేట్ సపరేట్లీ. ఇన్ కేస్ he and she not receive the individual memo, she may also attend with original certificate for verification with all necessary documents on 21/6/2024 రోజున మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు ఇండివిజువల్ మెమోస్ విల్ బి సెంట్ టు ది క్యాండిడేట్ సపరేట్లీ. ఇన్ కేస్ ఆఫ్ he and she has not received, ఒకవేళ మీకు ఇండివిజువల్ మెమోస్ లేకపోతే మాత్రం she may also attend the original certificates అని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అటెండ్ అయితే అవ్వచ్చు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫైనల్ రిజల్ట్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ద WP నెంబర్ 35738/2022 బిఫోర్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఆనరబుల్ హైకోర్టు అయితే ఇక్కడ కొన్ని కోర్టు కేసెస్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ రిజల్ట్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయండి. ఇది సంబంధించి టోటల్గా 4 మెంబర్స్ అయితే ఇక్కడ రిజిస్టర్ నెంబర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది ఈ పోస్టుకు సంబంధించి. వీళ్ళు మాత్రమే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి
ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి శాంపిల్ టేకర్ సంబంధించినటువంటి లేటెస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.